నది ప్రక్కన ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడ నివసించే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. అదే గ్రామంలో ఒక శక్తివంతమైన ఆలయం కూడా ఉండేది. ఆ ఆలయంలో క్రమం తప్పకుండా నిత్యం పూజలు జరిగేవి. ఒకసారి వర్షాకాలంలో అక్కడ భారీ వర్షం కురిసింది. నది పొంగి పొర్లడం ప్రారంభమైంది. వరద నీరు నెమ్మదిగా గ్రామంలోకి ప్రవేశిస్తుంది. అది చూసి గ్రామంలోని ప్రజలందరూ తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. అందులో ఒక వ్యక్తి ఆలయం వైపు పరిగెత్తాడు. తొందరగా పూజారి గదిలోకి వెళ్ళి వరద నీరు ఊరిలోకి ప్రవేశించింది. అది చాలా వేగంగా పెరుగుతుంది. ఆలయంలోకి కూడా నీరు రావడం ప్రారంభమైంది. మనం వెంటనే గ్రామం నుండి బయలుదేరాలి, ఎందుకంటే గ్రామం మొత్తం త్వరలోనే నీటిలో మునగబోతుంది. గ్రామంలోని ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. మీరు కూడా మాతో రావాలి అని ఆ వ్యక్తి పూజారికి చెప్పాడు. అప్పుడు పూజారి, నేను మీ అందరిలాగా నాస్తికుడిని కాదు. నాకు దేవుడిపై పూర్తి నమ్మకం ఉంది. దేవుడు నన్ను రక్షించడానికి వస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఆలయాన్ని వదిలి ఎక్కడికి రాను. మీరు ఇక్కడి నుండి వెళ్ళవచ్చు అన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలోనే నీటి మట్టం పెరగడం ప్రారంభించి పూజారి నడుము ఎత్తు వరకు నీరు చేరుకుంది. పూజారి అక్కడ ఉన్న ఒక గోడ మీదికి ఎక్కాడు. కొన్ని నిమిషాల తర్వాత పడవతో ఒక వ్యక్తి పూజారిని రక్షించడానికి వచ్చాడు. అతను పూజారితో, మీరు ఇంకా ఆలయం లోపల ఉన్నారని గ్రామస్తులు నాకు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. దయచేసి పడవ ఎక్కండి అని చెప్పాడు. కానీ పూజారి ఆ వ్యక్తికి చెప్పిన కారణాన్నే మళ్ళీ చెబుతూ వెళ్ళడానికి నిరాకరించాడు. కాబట్టి పడవ నడిపే అతను వెళ్ళిపోయాడు. నీరు పెరుగుతూనే ఉంది. నీరు నెమ్మదిగా ఆలయం పైకప్పు వరకు చేరుకుంది. కాబట్టి పూజారి ఆలయం పైకి ఎక్కాడు. తనను రక్షించమని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చింది. వారు పూజారి కోసం తాడు నిచ్చెనను వదిలేసి అతన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్ లోపలికి ఎక్కమని అడిగారు. కానీ పూజారి మళ్ళీ అదే కారణాన్ని చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు. కాబట్టి హెలికాప్టర్ ఇతరులను వెతకడానికి మరియు వారికి సహాయం చేయడానికి బయలుదేరింది. చివరికి ఆలయం దాదాపు మునిగిపోవచ్చింది. పూజారి తలపైకి ఎత్తి, ఓ భగవంతుడా, నేను నా జీవితాంతం నిన్ను పూజించాను మరియు నీపై నా విశ్వాసం ఉంచాను. నిన్ను ఎంతగానో నమ్మాను. నన్ను రక్షించడానికి నువ్వు ఎందుకు రావట్లేదు అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అతని ముందు ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ పిచ్చివాడా, నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తరలించడానికి నీ దగ్గరికి నేను 3 సార్లు వచ్చాను. నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను పడవతో వచ్చాను. నేను హెలికాప్టర్తో వచ్చాను. నువ్వు నన్ను గుర్తించకపోతే నా తప్పేముంది అందులో? పూజారి అప్పుడు తన తప్పును తాను గ్రహించి భగవంతుడిని క్షమాపణ కోరాడు. అతను మరోసారి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశాన్ని పొందాడు. ఈ కథలోని నైతికత ఏమిటి అంటే, మన జీవితంలో ఎన్నో మన జీవితాన్ని మార్చుకోగలిగిన అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాం. మరియు భగవంతుడు మనకు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఇవ్వలేదు అని ఆ భగవంతుడిపైనే అరుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా మెరుగైన జీవితాన్ని గడపడానికి మీకు లభించే ప్రతి ఒక్క అవకాశాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించుకోండి. భగవంతుడు ప్రత్యక్షంగా మీ వద్దకు వచ్చి ప్రతిసారి చెప్పలేడు. తాను ఏదో ఒక రూపంలో మీ ముందుకు వచ్చి మీకు సాయం చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.